ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగించు పరమ తేజం ప్రణవమున ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగించు పరమ తేజం సత్యం శివం సుందరం నిత్య సంఘర్షణల నిజ ధర్మ మందిరం రుద్రపీఠం రుద్రపీఠం ఢమఢమార్భటి దిక్కులను భిక్కటిల్లంగ ఓంకార ఝంకార హుంకార శాసనం తరతమమ్ముల భేదమసలి ఎరుగని నిష్ఠ సాకారమైన సుశ్రీకార కేతనం అకారం ఉకారం మకారం ధ్వనించే అకారం ఉకారం మకారం ధ్వనించే ముమ్మొనలు చిమ్ము అనలమ్ము తీర్మానం సత్యము ధర్మము జ్ఞానము ఏకమై ఉచ్చెత్తి అందించు న్యాయ సాఫల్యం ప్రణవమున ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగించు పరమ తేజం ప్రణవమున ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగించు పరమ తేజం సత్యం శివం సుందరం నిత్య సంఘర్షణల నిజ ధర్మ మందిరం రుద్రపీఠం రుద్రపీఠం మహానుభావ, ఏమిటి అకాల ప్రళయం? ఎందుకు ఈ ప్రకృతి ఘోష? కాని కాలం కన్నెర్ర చేస్తుంది. భారత పూర్ణమయ్యే సమయం వచ్చింది. పున్నమి చంద్రుడు చీకటి ముద్దయితాడు. శిఖండి చిచ్చు పెట్టబోతోంది. శివగ్రహారం శివాగ్రహానికి గురి కాబోతోంది. ఏమిటి ఏమిటి మహానుభావ, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం అంతరార్థం అంతా అనర్థమే. రుద్రపీఠం ఉగ్ర రూపం ధరించబోతోంది. పీఠాధిపతి రుద్రతాండవం చేస్తాడు. రుద్రపీఠం బలిపీఠం కాబోతోంది. తప్పదు. పీఠంపై కాలసర్ప విన్యాసం, కాలయముడి యమపాసం. అపశకునాలు కనిపించిన 6 నెలల కాలాల్లో రుద్రపీఠం బలి కోరుతుంది.
ఇది దేవరహస్యం, తెలుసుకున్న వారు పెదవి విప్పరాదు. నాన్నమ్మ గారు, తాతయ్య గారు వచ్చేసారు మరి. విశ్వనాథం, ఆయనంత గంభీరంగా ఉన్నారేమిటి? అడిగింది నిన్నే. నాన్నగారి మనసును ఎవరైనా కష్టపెట్టారా? శివ శివ, అంత అపచారం మేము చేయగలమా? మరేం జరిగింది? మాట్లాడు. ఏమో మరి, ఉదయం సూర్యస్తోత్రాల సమయంలో కూడా ఇదే ముద్ర. అమ్మగారు, గురువుగారిలో ఏదో ఆందోళన స్పష్టంగా కనపడుతుందండి. అదేమని అడగకపోయావా? శివ శివ, అంత ధైర్యమా? ద్రష్టలు కదా, ఏ భావం మదిలో మిదిలిందో తెలుసుకుంటారే తప్ప తెలిపే అలవాటు లేదాయే. గురువుగారి వాలకం చూస్తే భయంగా ఉందమ్మగారు. ఏ క్షణంలో వారి వ్యాకులత కోపంగా మారుతుందోనని కంగారుగా ఉంది. వారి అనుగ్రహాన్నే తప్ప ఆగ్రహాన్ని భరించే శక్తి మాకెక్కడిది? మీకేం భయం లేదు. తాతగారి ఆగ్రహాన్ని అనుగ్రహంగా నేను మారుస్తానుగా. అవునవును, నువ్వంతటి సమర్థురాలివే. ఇంతకు మునిపేగా నన్ను మీ శత్రువు అన్నారు. అపచారమే, తప్పయింది, ఒప్పుకుంటున్నాను. ముందు నువ్వు వెళ్ళి తాతగారిని శాంతపరచవరదా? వెళ్ళు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం
శంకరం వందే శివం శంకరం. హారతి తీసుకోండమ్మా. ఇలా కూర్చో మార్తాండా. ఏదో చెప్పాలనుకుంటున్నారు. జీవితకాలం 3 వంతులు గతమైపోయింది కదరా. 100 కాలగర్భంలో కరిగిన రుద్రపీఠంపై ఆధిపత్యం మాత్రం మనకు దక్కలేదురా. మాట్లాడవే మార్తాండా. తరతరాల నిరీక్షణ ఎన్నటికీ ఫలించదా? పీఠాధిపతికి బానిసత్వం చెయ్యడమే వంశ పారంపర్యమా? ఆశయ సిద్ధికి ఆవేశం శత్రువనే కదమ్మా నీ బోటి పెద్దలు చెప్పారు. సమయం వచ్చేదాకా వేచి ఉండండి. సమయం రావాలిట, సమయం. చూడవే భ్రమరం. సమయం కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వ్యర్థం చేసే నీ భర్త సమర్థతను గ్రహించవే. నీ తండ్రి బానిస, నువ్వు బానిస, నీ కొడుకు రేపటి బానిస. తరతరాల బానిసత్వం ఎంతకాలం మోస్తారా? ఇంకా ఎంతకాలం మోస్తారు? ఆధిపత్యం లేని జన్మల పట్ల విరక్తి పుట్టడం లేదు? ఒరే మార్తాండా, అర్చనలు, అభిషేకాలు, హారతులు. హర హర మహాదేవ, శంభో శంకర. ఒరే, వీటి వల్ల కార్యం సానుకూల పడదరా? అసమర్థుడైన భర్త, వ్యర్థ సంతానం. ఆహా, ఎంత అదృష్టవంతురాలివే కోడలా. నానమ్మగారు, మరీ పలచం చేసి మాట్లాడకండి. నాన్నగారిది ఉపేక్ష కాదు, నిరీక్ష. ఏం ఆపేక్షరా తండ్రి మీద? జన్మనిచ్చిన తండ్రిని గౌరవించడం నా బాధ్యత కాదంటారా నానమ్మగారు? వెర్రివాడా, జన్మ ఒక్కటే కాదు, బానిసత్వమూ ఇస్తున్నాడు నీ తండ్రి. శ్రద్ధగా విను విరూపాక్ష. అవకాశం కోసం నిరీక్షించేవాడు అసమర్థుడు, అవకాశం వెతుక్కుంటూ వెళ్లేవాడు సమర్థుడు. అవకాశాన్ని సృష్టించుకొని కోరింది సాధించేవాడు ధీశాలి. పై ముగ్గురిలో మీ తండ్రి కొడుకులు ఏ కోవకు చెందిన వాళ్ళు?
మాట్లాడండిరా. మీరేమిటన్నది మీరే చెప్పండి, విని సంతోషిస్తాను. చూశారా, మీ దగ్గర సమాధానం లేదు. పోనీ మీ మౌనం వెనుకున్నదేమిటో అదైనా చెప్పగలరా? మీ ఆవేదన నాకు తెలుసమ్మా. మీరేం ఆశిస్తున్నారో కూడా తెలుసు. కానీ మళ్ళీ కాని కాలం మోసిన తరాలు కళ్ళలో ముళ్ళు గుచ్చుతున్నాయి మార్తాండా. 100 ఏళ్లుగా నందుడి వంశం పీఠాధిపత్యం వహిస్తోంది. వాళ్లకు వంగి వంగి దండాలు పెడుతూ ఈ వంశం ఉపాచార్య పదవిని వెలగబెడుతోంది. ఆ బానిసత్వం మీకు అలవాటు పడినా మీ ఊడిగాలు నా మనసుకు నచ్చడం లేదు. మాతృమూర్తి అభిమతాన్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖుడు కాదమ్మా ఈ మార్తాండు. మీరెందుకింత ఆవేశపడుతున్నారో నాకు తెలుసు. రుద్రపీఠం ఆధిపత్యం కోసం తండ్రి గారు ప్రాణత్యాగం చేశారు. వారి కడసారి కోరిక ఈడేరాలన్న మీ ఆకాంక్ష నాకు అర్థమైందమ్మా. ఈ మాటలు నాలో మంటను చల్లార్చలేవు మార్తాండా. నందుడి వంశం తలలు వంచి మనకి ఊడిగం చేసే క్షణం కోసమే నా నిరీక్షణ. ఎప్పుడా ఘడియ? ఎప్పుడురా శుభఘడియ? వస్తుందమ్మా, అత్యంత సమీపానికి వచ్చేస్తోంది. ఈ శివరాత్రి కాక మరుసటి మహాశివరాత్రి ముహూర్తం. 1 సంవత్సర కాలం గడువివ్వండి. రుద్రపీఠం పైన అయితే ఆధిపత్యమో కాకున్న బలిదానమో. రానున్న కాలానికి నీ కొడుకు ఆచార్యుడు. అలా కాని నాడు నా శిరస్సు మీ పాదాక్రాంతము. హర హర మహాదేవ శంభో శంకర. రండి మార్తాండాచార్య, మీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి రుద్రభూపతి గారు. నా మనసెందుకో కీడును శంకిస్తుంది. అగ్రహారం మరుభూమిగా మారుతుందేమోనని భయపడుతున్నాను. రుద్రయజ్ఞం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆందోళన పడకండి. ఇప్పుడు ఆ రుద్రయజ్ఞమే పెద్ద సమస్యగా తయారైంది మార్తాండాచార్య. అంతా అయోమయంగా ఉంది. సర్వశుభంకరమనే కదా మీరు ఈ యజ్ఞాన్ని ప్రతిపాదించింది. అంతలోనే నేనొకటి తలస్తే దైవం మరొకటి తలచింది ఉపాచార్య. గొంతులోనే సమాధి చేసుకోవలసిన రహస్యాన్ని మీతో పంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను మీకు చెప్పబోయే విషయం బయటకు తెలియనివనని మాటిస్తే మీకు రహస్యం చెప్పాలి. మీ ఆవేదన పంచుకునేందుకు కాక మేమెందుకు రుద్రభూపతి? మహాశివుడి మీద ఆన, మీరు ఏం చెప్పినా అది నా గుండెలోనే నిక్షిప్తమవుతుంది తప్ప పెదవి దాటదు. చూడండి, సంశయించినందువల్ల సమస్యకు పరిష్కారం దక్కదు. నిర్భయంగా చెప్పండి. ధర్మగ్రంథం అదృశ్యమైంది ఉపాచార్య. అవును, బుడబుడ కలవాడి రాకతో ఆరంభమైన అపశకునాలు ధర్మగ్రంథం అదృశ్యంతో పరాకాష్ఠకు చేరాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆశ్చర్యం, మహాశ్చర్యం. తరతరాలుగా మీ పూజామందిరంలో భద్రపరచబడిన ధర్మగ్రంథం ఎలా అదృశ్యమైంది? ఎవరు తీసి ఉంటారు? అదే నాకు అంతుపట్టడం లేదు. కాని కాలం వస్తే కలత పెట్టే సంఘటనలు తప్పవంటారు. ఇందుకేనేమో. మరిప్పుడు ఏం చెయ్యాలని మీ ఆలోచన? అది నాకు తోచకే మీకు కబురు పెట్టాను. మీరే ఏదో విధంగా నన్ను విపత్తు నుండి కాపాడాలి. నేనా?
చాలా పెద్ద బాధ్యత. మొయ్యగలనా? కానీ మీ ఈ పరిస్థితి చూస్తుంటే ఏదో చెయ్యాలనిపిస్తుంది. మీకెవరి మీదైనా సందేహంగా ఉందా రుద్రభూపతి? ఎవరని సందేహపడను. అంత సాహసం ఎవరికుంది? పోతే సమయాలు పాటించకుండా అగ్రహారానికి రాకపోకలు జరిపే ఆ బుడబుడ కలవాడి మీదే లీలగా అనుమానం. ఏ గ్రంథము చదవకుండానే 7 తరాల భూత భవిష్య వర్తమానాలను ఏకరువు పెట్టగలవాడదు. నిరంతర సంచారి, నిటలాక్షుడికి నిఖార్సైన భక్తుడు. అతను దొంగ కాడు, కాలేడు. అతను కాకపోతే మరొకరు ఎవరు అపహరించినా అది పోయినది మాత్రం వాస్తవం. తెల్లవారితే నందాచార్యులకు నేను ధర్మగ్రంథం అప్పగించాలి. ఇప్పుడు ఏది దారి? నన్ను ఒడ్డును వేసే భారం మీదే మార్తాండా. మీరే నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల నుండి కాపాడాలి. ఈ విషమ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోగలిగితే నాది విజయం. ఏమండి, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరెందుకో అసహనంగా ఉన్నారు. ఇంట్లో ఎవరి వల్లైనా పొరపాటు జరగలేదు కదా? ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నేనెలాంటి పొరపాటు చేయలేదు. ఒకవేళ స్వచ్ఛలేమైనా? అలాంటిదేమీ జరగలేదు గణపతి. ఏదో కాస్త నలతగా ఉందంతే. నలతగా ఉందా? మరి చెప్పరే. అమ్మా, నాన్నగారిని లోపలికి తీసుకెళ్ళు, నేను వైద్యుని పిలుచుకొస్తాను. ఆహా, అంత అవసరం లేదు. చిన్నపాటి నలతే, కంగారెందుకు? మీరెందుకో అసలు సంగతి దాస్తున్నారు? మీ మనసులో ఏముందో మాకు చెప్పకూడదా? చాలా కాలం తర్వాత ధర్మగ్రంథం రుద్రపీఠం సమక్షానికి రాబోతోంది. భవిష్యవాణ్ణి వినిపించే పరమ పవిత్రమైన గ్రంథం పూజా మందిరం నుంచి బయటకు రావడం శుభం కాదు. నాన్నగారు, రుద్రయజ్ఞం నిర్వహించిన తరువాత అంతా శుభమే జరుగుతుందని విన్నాను. మరి మీరేమో ధర్మగ్రంథం బయటికొస్తే ప్రమాదం అంటున్నారు. గణపతి, అదే సృష్టి రహస్యం. భగవంతుడి చిద్విలాసం. ప్రళయం సంభవిస్తే తప్ప ప్రకృతి అందంగా విచ్చుకోదు. గర్భకుహరంలో తిమిర పోరాటం చేస్తే తప్ప శిశువు పుడమిన ప్రవేశించదు. ప్రతి శుభంకరం వెనుక ఓ పెను సంఘర్షణ తప్పదు. శుభంకరుడు, అభయంకరుడు అయిన భోళాశంకరుడు తన యజ్ఞానికి తానే విఘ్నాలు కల్పించుకుంటాడంటారా? ఉమాశంకరుడు భోళాశంకరుడే కాదు పూర్ణ, లీలాశంకరుడు కూడా. తన భక్తుడి ఏకాగ్రతనే పరీక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. నాన్నగారు, మీ మాటల్లో ఏదో అపశృతి ధ్వనిస్తోంది.
గ్రామంలో ఎవరికి ఏ హాని జరగదు కదా? నీలకంఠుడి నిర్ణయానికి తిరుగులేదు. హాని జరగదన్న హామీ కూడా లేదు. కాగల కార్యాలన్నిటికీ ఆ త్రినేత్రుడే సాక్షి. ధర్మగ్రంథం రుద్రపీఠం సమక్షానికి రావటానికి ముందే రుద్రాభిషేకం జరగాలి. పూజా మందిరంలో ఏర్పాట్లు చేయి గణపతి. అలాగే నాన్నగారు. గణపతి, రేపు రుద్రపీఠం దగ్గర నాన్నగారికి ఆగ్రహం కలిగించే ఏ అపచారాన్ని కంటపడనివ్వకు. జాగ్రత్త. ఆ రోజుల్లో అదేనే మా రోజుల్లో మోహనాంగి గజ్జ కట్టిందంటే ఊళ్ళకు ఊళ్ళే బళ్ళు కట్టుకుని దిగిపోయేవాళ్ళనుకో. అసలు నేను నడిచానంటే మల్లె పందిరి ఊగినట్టుందనేవారు సరస్సులు. మహామాత, ఎవరు? నా పేరు ఉత్పల. మంజరీదేవి దర్శనం కావాలి. నీకు అమ్మాయి దర్శనమా? ఎందుకో? పువ్వులు విరిస్తే తుంటరి తుమ్మిదికే కాదు, వెర్రి కీచురాయికి ఆనందమే మాత. ఆహా, మాటకారివే. అమ్మాయి లోపలుంది, వెళ్ళు. ఉమ్. నవ్వుకో వరహా చొప్పున చెల్లించమన్నావు, రొక్కంతా సిద్ధమయ్యాను. నీ ముచ్చట తీర్చాను, మరి నా ముద్దు మాటేమిటి మంజరి? కరణంగారు, కనకాభిషేకం కోసం తెప్పించిన కాసులు నా కాలి మొవ్వుల వెలకే సరిపోవాయి. మరి ముచ్చట మిగిలేపోయింది. ఇక ముద్దెలా తీరుతుంది? వారు తలుచుకోవాలే గాని తెల్లవారితే కనకాభిషేకం జరగదా మంజరీదేవి? ఏమంటారు కరణం గారు? అవునంటారా కాదంటారా? ఎవరు నువ్వు? పేరు బయట చెప్పాను, అంతకన్నా చెప్పటానికి ఏమీ లేని, ఎవ్వరూ లేని అనాథను. అనాథలు యాచకులు యథేచ్ఛగా వచ్చేందుకు ఇదేం ధర్మసత్రం కాదు, మంజరీదేవి మందిరం. ఈ ఉత్పలకు రహదారి ధర్మసత్రాలు అవసరం లేదు మంజరీదేవి. కొంచెం కనికరించి ఏదైనా పని ఇస్తే మీ పంచన పడి ఉంటాను. నీకు పనా? ఏం పని ఇవ్వమంటావు? దాయివవుతావా? దాసుడువవుతావా? కాబోయే ఏలికి సెలవైతే నేను గురువునవుతాను. మంచి మాటకారే మంజరి. ఆ పైన ఆటాపాటా కూడా ఉన్నట్టున్నాయి. ఆహా, అంతటివాడివా? ఈ కదలికల్లో ఎన్నెన్నో కళలు. అవునంటే అన్నీ నేర్పిస్తా. నాకా? నా కోసం వచ్చిన వారికా? నా కళ నీదైతే ఈ ఇంటి కళే మారిపోదు మంజరి. ఆపై కరణంగారి కాపురం ఇక్కడే. ఏమంటారు? నువ్వు కాలికి గజ్జి కట్టాలే కాని
గుండెలయ్య తప్పదు మంజరి. విన్నావుగా దేవి, అది అభినయం కొన్న అందం. రసికులకు కనువిందు చేసే మెళుకవలు నాట్యశాస్త్రం నిండా ఉన్నాయి. అవి నీ సొంతమైతే కనుసైగతో కొల్లగొట్టవచ్చు. అవుననవే అమ్మాయి, అతగాడు చెప్పేది వాస్తవం. సరే, నాకిష్టమే. నీ సమర్థత చూపించు. అమ్మా, మంచి రోజు చూసి ప్రారంభించమను. సత్సంకల్పానికి సమ్మతమే శుభముహూర్తం. రేపు ఆలయంలో ఆ నటరాజు ఆశీస్సులు అందుకుని అభ్యాసం ప్రారంభిద్దాం. అబ్బో, మగవాడి మనసును కస్సున కాటేసే సౌందర్యం. మంజరీదేవి ఎవరి సుందరి? నా కూతురు మందిర. అహో నెలవంక, హరివిల్లు తునక, మెచ్చానే మేనక. సరసవంశానికి సరైన వారసురాలు నీ కూతురు. ఏయ్, అధిక ప్రసంగం కట్టిపెట్టు. వెర్రిమొరిగా వాగావంటే 2 తగిలిస్తా. ఏమనుకున్నావో? ఏమిటో దీని వాలకం. అందాన్ని పొగిడితే చిందులేయాల్సిన వయసు ఈ దులపరింతలెందుకో? కలతపడతావెందుకు మహామాత? బెట్టు చేసినమ్మ మెట్టు దిగగా మానదు, రొట్టె తినగా మానదు. అన్నింటికీ సందర్భం రావాలి. అవసరం అంటూ వస్తే అన్ని దులపరింతలు పులకరింతలే అవుతాయిలే. ఆ సంగతులిప్పుడెందుకు? నాట్యం ఎప్పుడు మొదలు పెడతావు? ఆడేందుకు నువ్వు సిద్ధమైనప్పుడు ఆటకెందుకు ఆలస్యం? ఆ శివయ్య దీవెనలివ్వని తలాంగు తకదిమి తకతదిగినతం నిన్నెలా ఆడిస్తానో నువ్వే చూడు. జ్ఞానానందరూపాం ఆధారం సర్వవిద్యానాం భూతభవిష్యనిర్దేశితాం దివ్యసుభాషితాకృతిం ధర్మగ్రంథముపాస్మహే దివ్యగ్రంథముపాస్మహే దివ్యగ్రంథముపాస్మహే. ఆపండి నందాచార్య. సర్వమూ తెలిసిన సర్వేశ్వరుడి ప్రతిరూపం మీరు. తమ దర్శన భాగ్యంతో ధన్యుణ్ణయ్యాను. అనుమతి లేని ప్రవేశం, అసందర్భ ప్రేలాపన ఇక్కడ నిషిద్ధం. నందాచార్య, నారాకే నిషిద్ధమైనప్పుడు నిరర్ధక పూజలు మాత్రం నిషిద్ధం కాదా? నిరర్ధక పూజ అర్థం తెలిసి మాట్లాడుతున్నావా? అసలెవరు నువ్వు? అనర్థాలను హెచ్చరించేందుకు వివరాలెందుకు? ఆచార్య, నా మాట సత్యం. ఈ పూజలు ఆపండి. అధికారమా లేక సకల శుభంకరం జరగకూడదన్న ధిక్కారమా? హరహర, ఎంత మాట! అంత అర్హత నాకెక్కడిది ఆచార్య? మీరు పవిత్రమూర్తులు, పీఠాధిపతులు, ధర్మవర్తులు, సారస్వత రక్షకులు, నిత్య శివార్చకులు. మీ అంతటి వారు తప్పు చేయకూడదని నా విన్నపం. మీరు చేస్తున్న పూజలు ధర్మగ్రంథానికి కాదు, ఖాళీ పెట్టెకు. అందులో ధర్మగ్రంథం లేదు. వాచాలత కట్టిపెట్టు. శుభ సంకల్పాలకు ఆటంకాలు కల్పిస్తే శిక్షలు క్రూరంగా ఉంటాయి. అసత్యాలు పలికిన నాలుక చీలికలవుతుంది. సాక్ష్యాలతో వాస్తవం గుర్తించాలని తమని అనుకుంటే పెట్టి తెరవండి, గుట్టు రట్టవుతుంది. అందులో ధర్మగ్రంథం కనిపిస్తే నా నాలుకేం కర్మ? తలే తెగి నేల రాలుతుంది. రుద్రభూపతి, అంతా వింటున్నారుగా, ఏమంటారు? మౌనం సమాధానం కాబోదు. నిజానిజాలు వెల్లడించండి. క్షమించండి నందాచార్య.
రుద్రభూపతి, ముహూర్త నిర్ణయాలకు మాత్రమే ధర్మగ్రంథాన్ని మీరు మా సమక్షంలోకి తీసుకురావాలి. తక్కిన సమయం అంతా మీరు దాని రక్షకులు. ఇప్పుడెందుకు పద్ధతి గది తప్పింది? ధర్మగ్రంథం ఏమైంది? ఆచార్య, ఈ అపరాధం నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి. రుద్రభూపతి గారు, సమయం మించిపోతోంది. శుభగడియలు దాటేలోపు ధర్మగ్రంథాన్ని రుద్రపీఠం సమక్షంలో ఉంచటం అన్ని విధాలా శ్రేయస్కరం. నందాచార్య, గ్రామహితం కోసం తలపెట్టిన రుద్రయజ్ఞం పూర్తయిన తరువాత మేమే ఈ విషయం తెలియజేయాలనుకున్నాం. కాని ఈలోపే శివసంకల్పం నన్ను నిందితుణ్ణి చేసింది. ధర్మగ్రంథానికి మేము రక్షణ కల్పించలేకపోయాం. ధర్మగ్రంథం 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 పోయిందాచార్య. ఎంత వంచన! ధర్మగ్రంథం అదృశ్యమైందని తెలిసి ఒక్క మాట మాకు చెప్పలేదు. శివ సాన్నిధ్యంలో రుద్రపీఠ ముందు మమ్మల్ని దోషిగా నిలబెట్టారు. దీనికి పరిహారం చెల్లించక తప్పదు రుద్రభూపతి. నందాచార్య, తమరు అనుమతిస్తే అదృశ్యమైన అపురూప గ్రంథాన్ని మీ ముందు ఉంచుతాను. ఏ పీఠాధిపతితోనే పరిహాసమా? రాజా రుద్రభూపతి వర్మ పూజా మందిరంలో అదృశ్యమైన ధర్మగ్రంథాన్ని నీవెలా తీసుకురాగలవు? ఏ పండితుడు సాధించలేనిది పామరుడు సాధిస్తే నేరమా మార్తాండా? మాటకు మాట సమాధానం కాదు. ధర్మగ్రంథం మీ చేతికి ఎలా వచ్చిందో చెప్పండి. నందులు వారు అడుగుతున్నారుగా, సమాధానం చెప్పడానికి సందేహిస్తారే? చెప్పండి. రాత్రి మంజరీదేవి సోయగాల మత్తులో జోగిన కరణం గారిని ఇంటి దగ్గర దిగబెట్టి వస్తుండగా మార్గ మధ్యలో దొరికింది. శివ శివ. మహాత్మా, మీ రాకను శంకించి నిందించినందుకు మమ్మల్ని మన్నించండి. ముహూర్తం మించిపోతుంది. ధర్మగ్రంథాన్ని నందాచార్యులు వారికి అందించండి. నందాచార్య, మీరడిగిన ధర్మగ్రంథం మీకిస్తాను. మరి నా కోరిక మీరు తీరుస్తారా? మాట తప్పరుగా? మీకు వాగ్దానం ఇచ్చింది నందుడు. ప్రాణం పోయినా మాట తప్పడు. పండితోత్తములారా, పెద్దలారా, మీరందరూ సాక్షులు. పరమ నిష్ఠాగరిష్ఠుడు, నిత్యశివ స్మరణాంతరంగుడు, రుద్రపీఠం ఆచార్యుడు నందుడు నాకు మాట ఇచ్చాడు. మీ సమక్షంలో ఆయన కోరికను నేను తీరుస్తున్నాను. నందాచార్య, పోయిన ధర్మగ్రంథం ఇదే ముమ్మాటికి ఇదే. ఇకనే ధృవీకరణ కూడా ముగిసింది. సంతోషమా నందాచార్య? మహాదేవా, కరుణించావా తండ్రి? ఆచార్య, అయినా ఆలస్యం చాలు. ఇక పూజ ఆరంభించండి. రుద్రయజ్ఞానికి శుభముహూర్తం నిర్ణయించండి. నందాచార్య, మీరు నాకిచ్చిన మాట మరిచినట్టున్నారు. రుద్రపీఠం పవిత్రతని కాపాడింది మీరు. ఏం కావాలో కోరుకోండి, తీర్చడం మా విధి. అయితే శ్రద్ధగా వినండి. రుద్రయజ్ఞం జరగకూడదు. ఎప్పటికీ జరగకూడదు. ఇది అసంబద్ధమైన కోరిక కాదు, వాగ్దానం. మాట నిలుపుకుంటారో నాకేమని నేలరాసి విలువ పోగొట్టుకుంటారో నిర్ణయం మీదే నందాచార్య.
ప్రమాణం ప్రాణం కన్నా విలువైనది రుద్రభూపతి. ఇచ్చిన మాటకు కట్టుబడక తప్పదు. రుద్రయజ్ఞానికి ముహూర్తం పెట్టి మాట తప్పిన వాడిగా అపఖ్యాతిని మూట కట్టుకోలేను. క్షమించండి. రుద్రాక్షి కురిపించి వేకువలు వెన్నెలలు విస్ఫులింగములు రుద్రాక్షమాలికల మంత్రమయ జ్వాలికలు వేదదీధితులు నిద్రాణమై ఉన్న నిఖిల చైతన్యాన్ని మేల్కొలిపి నడిపించు శాంభవోత్తేజం క్షుద్ర వ్యూహాల ఉక్కడగిల్చి చలరేగ ఉద్యుక్త ముద్రిక్త కాళాగ్నిపుంజం రౌద్ర నిర్నిద్ర సౌభద్ర సంకేతం భర్గ సంసర్గ సద్వర్గ సంఘాతం ప్రణవమున ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగిల్చు పరమ తేజం ప్రణవమున ప్రభవించు ప్రకృతి బీజం ప్రళయమున కరగిల్చు పరమ తేజం సత్యం శివం సుందరం నిత్య సంఘర్షణల నిజ ధర్మ మందిరం రుద్రపీఠం రుద్రపీఠం